కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం లింగాల దిన్నేపల్లి గ్రామంలో నీటి ఎద్దడితో బోర్లలో నీరు అడుగంటిపోయి వివిధ రకాల పండ్ల తోటలు ఎండిపోతుందని పంటలను సాగు చేస్తున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి సుమారు 7 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నానని 3 బోర్లలో నీరు ఇంకిపోయి నీరు రాకపోవడంతో చెట్లు ఎండిపోతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే పండ్ల తోటపై లక్షల రూపాయలు ఖర్చు చేస్తామని ప్రభుత్వం ఆదుకోవాలని నష్టపోయిన రైతులు వేడుకుంటున్నారు. ఇలాగైతే పంటలు పండించడం మానుకుని కూలీ పనులకు వెళ్లే పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలను రైతులకు అందుబాటులోకి తేవాలని రైతు కోరుకుంటున్నారు. 10 ఎకరాల్లో నిమ్మ చేను పెట్టినాము. నష్టం వచ్చి వానలు లేక 10 బోర్లు వేసిన వాటర్ లేక వల్ల ఎండిపోయినాయి. ఈ కరువు వల్ల బతకలేక కరువు పనికి పోవడం స్టార్ట్ చేసినాము. దాని నష్టము ఎలా 20 లక్షల వరకు ఖర్చు చేసినాము. ఏం చేయాలి ఇప్పుడు? మాది 10 ఎకరాలు. నా పేరు లక్ష్మీనరసమ్మ. మేము 10 ఎకరాలు నిమ్మ తోట నాటిన మామిడి చెట్లు నిమ్మ చెట్లు 10 బోర్లు వేసినాము. నీళ్ళు ఎత్తిపోయినాయి. ఏమి లేక పైరు పండక 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి కరువు పనికి పోతున్నాం. మేము మమ్మల్ని ప్రభుత్వము ఆదుకోవాలా దయించి మీకు విజ్ఞప్తి చేసుకుంటాను. లింగలదిన్నపల్లి ఎస్ బైపిరెడ్డి. మా చెట్లు మామూలుగా ఎండగాలి పోతాయి. 10 ఎకరాలు 30 ఏళ్ళ నుంచి సాగు చేస్తాను నేను. ఇప్పుడు మొన్న బోర్ వచ్చే పని నీళ్ళు రాలే, మళ్ళీ 3 నుంచి పని ఊరు చుక్క ఊతి రాలే, మళ్ళీ బోర్ వేయాలని మేము చూస్తున్నాం. చెట్లు అన్ని ఎండగలిపోతాయి. 10 ఎకరాల్లో ఉన్నాయి చెట్లు. 23వ సర్వే నెంబరు. 3 నెలలు 4 నెలలు అయింది. ఎన్ని ఎకరాలు నాటిన తోట? 10 ఎకరాలు. 10 ఎకరాలు. ఇప్పుడు నీళ్ళు రావడం లేదు, ఉరువు రావడం లేదు. చెట్లన్నీ ఇట్లా ఎండిపోతున్నాయా? మొత్తం అంతా ఎండగలిపోతుంది. అక్కడ చూద్దులే, అక్కడ ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏం కావాలా? మాకేం కావాలి? గవర్నమెంట్ సాయం చేయాలా, ఏదైనా ఆదుకొని మాకు ఎన్నికితే చర్య తీసుకొని మాకు పళ్ళ నష్టం కానీ ఏదైనా కానీ మాకు సాయం చేయాలా. నీళ్ళు వచ్చే విధంగా ఏదైనా ఏర్పాటు చేయాలా. మాకు ఇప్పుడు పళ్ళ నష్టము 20 లక్షలు పెట్టినా నేను పెట్టుబడి. అందరి ఊళ్ళల్లో కానీ అన్నీ కానీ కనుక్కో ఎప్పటోడా అని. బైపిరెడ్డి అన్న ఎస్ బైపిరెడ్డి.